కనుక ఈరోజు నువ్వు పలికేది విశ్వాసంతో పలుకు, ధైర్యముగా పలుకు, నీతి మాటలు పలుకు, అపవిత్రమైన మాటలు పలకకుండా జాగ్రత్త పడాలా. అవును, ట్రూత్ అంటే సత్యము పలికినప్పుడు, నీతి పలికినప్పుడు విత్తబడి తిరిగి మొలకెత్తుతుంది. మరి చూద్దాం, మరి దేవునికి వాక్యములు గనక చూసినట్లయితే, మరి దేవునికి కీర్తనల గ్రంథం 15వ అధ్యాయము 7వ వచనాన్ని, 15వ అధ్యాయం 2వ వచనం చూస్తే, యథార్థ ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయం పూర్వకముగా నిజము పలుకువాడే. అవును, నిజమును పలికినప్పుడు, ట్రూత్ని పలికినప్పుడు, నిజం పలికినప్పుడు సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఈరోజు దేవుని వాక్యమే సత్యం, దేవుని మాటలే సత్యం. యేసు ప్రభువు అంటున్నాడు, అవును, ఏదైతే నువ్వు పలుకుతున్నావో అనగా వాక్యాన్ని నువ్వు పలుకుతున్నప్పుడు ఆ సత్యం ఏమైతుందంటే నీ అంతరంగంలో, నీ మనస్సులో, నీ జీవితంలో, నీ భవిష్యత్తులోకి విత్తబడుతున్నాయి. నీ పిల్లల్లోకి, నీ భవిష్యత్తులోకి విత్తబడి అవి ఏమవుతున్నాయి అంటే నిన్ను విడిపించేవిగా, డెలివరెన్స్ చేసేవిగా ఉంటున్నాయి. అవును, సత్యము ఏం చేస్తుంది సార్? విడిపిస్తుంది. సత్యం అనగా దేవుని యొక్క వాక్యం స్వతంత్రులుగా చేయునంట. చూద్దాం, బైబిల్లో కనుక చూసినట్లయితే సామెతల గ్రంథం 10వ అధ్యాయం 31వ వచనాన్ని కనుక చూసినట్లయితే దేవుని యొక్క వాక్యములో ఒక మాట ఉందండి. నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకును, మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికివేయబడును. అవును, భయం బలహీనతను పలకొద్దంట. మూర్ఖపు మాటలు పలుకు వాని నాలుక పెరికివేయబడును అంట. మరి నీతిమంతుని నోరు ఏం పలుకుతుంది? జ్ఞానోపదేశం. నీ పిల్లలకు జ్ఞానోపదేశం చేయాలా. నీవును దేవుని మాటలే పలకాల. చూడండి, దేవునికి వాక్యంలో ఇదే 10:32, నీతిమంతుని పెదలు ఉపయుక్తమైన సంగతులు పలుకును. మంచి సంగతులు పలుకునంట, శ్రేష్టమైనవి, మంచి వాటిని, సక్సెస్ వాటిని, విజయమును పలకాల, ధైర్యమును పలకాల. అనగా ఇంకొక విధంగా చెప్పాలంటే క్రీస్తు యొక్క ఏమైతే చెప్పబడిన మాటలు ఏమైతున్నాయో వాటిని నువ్వు పలకాల. ఇక్కడ అంటున్నాడు దేవుని యొక్క వాక్యం, నీతిమంతుని పెదవులు ఉపయుక్తమైన సంగతులు పలుకును, భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చునంట. అంటే భక్తిహీనుడికి నీతిమంతుని పెదవులకి చాలా వ్యత్యాసం కనబడుతుంది. నీతిమంతుని పెదవుల వలె నీ పెదవులుండును గాక, నీతిమంతుని నోరు వలె నీ నోరుండును గాక, జ్ఞానము గలవాని నోరు వలె నీ నోరుండును గాక. ఈ రోజు క్రీస్తు వలె నీవు నేను పలికి మన మార్గాలను సలారము చేసుకుందాం గాక, మన భవిష్యత్తు ప్రకాశించును గాక, నీ జీవితం బ్లెస్ అవును గాక, నీ కుటుంబం ఆశీర్వదించబడును గాక. సామెతల గ్రంథం 23వ అధ్యాయము దేవునికి వాక్యంలో 16వ వచనాన్ని కనుక చదివితే, నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించను. అనగా నీ ప్రాబ్లాన్ని పలకకుండా, నీ కష్టాన్ని పలకకుండా, లేదా నీ ఇష్టాన్ని పలకకుండా యథార్థ మాటలు, దేవుని మాటలు పలుకుతే, నీ పెదవులు యథార్థ మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించను. దేవుడును పలికే దాన్ని బట్టి, మంచి మాటల్ని బట్టి ఆనందించి సంతోషిస్తున్నట. ఈ మధ్యాహ్న కాలశములో యేసు నామములో నీ జీవితంలో గ్రేట్ థింగ్స్, బలమైన కార్యాలు జరుగును గాక. చూద్దాం, మార్కు సువార్త దేవునికి వాక్యంలో ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. మార్కు సువార్త 11వ అధ్యాయం 19th వర్డ్స్ నుంచి చదివితే, సాయంకాలమైనప్పుడు ఆయన పట్టణములోండి బయలుదేరును. ప్రొద్దున వారు మార్గమున పోచుండగా ఆ అంజూరపు చెట్టు వేలు మొదలుకొని ఎండి ఉండడం చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతిని జ్ఞాపకము తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నువ్వు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పాను. అందుకు యేసు వారితో ఇట్లను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుట, ఎవడైనా కొండను చూచి ఎత్తబడి సముద్రంలో పడవేమని చెప్పి తన మనసులో సందేహింపకుండా తాను చెప్పినది, తాను పలుకున్నది జరుగునని నమ్మినడెలా, వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెబుతున్నాను. మంచిగా అర్థం చేసుకోవాలా. మరి సాయంకాలం వెళ్తున్నప్పుడు ప్రభు ఒక చెట్టును చూశాడు. ఆ చెట్టుని దగ్గరికి వెళ్ళి, అది పండ్ల కాలము కాదు, దాన్ని చూసి ఇక ఎన్నడు నీ ఫలములు ఎవరు తినకుందరుగా, కానీ చెట్టును శపించినట్టుగా చూస్తున్నాం. ప్రొద్దున వారు వెళ్తున్నారు, మార్గమున పోచుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండి ఉండొచ్చు సరి. అంటే పలికింది ఏమైపోయిందంటే విత్తబడ్డది, విత్తబట్టమే కాదు మొలకెత్తింది. అంటే రిజల్ట్ వచ్చింది. ఏంటి రిజల్ట్? ఏదైతే పలికారో ఆ పలికింది విత్తబడి మొలకెత్తిందంటే ఆ చెట్టును చూసినప్పుడు ఆ చెట్టు శపించబడిన చెట్టు వేర్లతో సైతం ఎండిపోయిందంట. ఈరోజు ప్రతి క్యాన్సర్ వేర్లతో సైతం ఎండిపోనుగాక,
పేదరికం ఎండిపోను గాక. అంటే పలుకు, ప్రభు పలికిన పలుకు ఎలాగుందో అర్థం చేసుకోవాలి. ఆయన పలికింది ఆ చెట్టు ఏమైపోతుందంటే ఎండిపోయినట్టుగా చూస్తున్నాం. ఎక్కడ ఎండిపోయింది? పై భాగమే కాదు, వేర్లతో సైతం అంట, రూట్తో సైతం అంట. ఈరోజు దుష్టు నుంచి వచ్చిన ప్రతి రూట్, ప్రతి సిన్, ప్రతి సిక్నెస్, ప్రతి విధమైన పేదరికం, వ్యాధి, భయం, బలహీనత యేసు నామములో రూట్తో సైతము కూడా మరి పెళ్ళగించబడునుగాక. ఇక్కడ చూడు, ప్రొద్దున వారు మార్గమున పోచుండగా అంజూరపు వేళ్ళు ఏది నీ జీవితాన్ని ఎదగకుండా, అభివృద్ధి పొందకుండా, దీవించబడకుండా, మంచి జాబ్ రాకుండా, ఏ దెయ్యం, ఏ వ్యతిరేకత, ఏ చీకటి, ఏ సాతాను సంబంధమైంది, ఏ శోధన, ఏ కలవరం నిన్ను భయపెడుతుందో మరలా అంటున్నా, ప్రభు అంటున్నాడు, ఆ చెట్టును చూచి దాన్ని పలికాడు. ఏం పలికాడంటే ఆ చెట్టును చూసి శపించినట్లుగా చూస్తున్నాం. అది ప్రొద్దున చూచినప్పుడు పేతురు దాన్ని జ్ఞాపకము తెచ్చుకుని, అయ్యా నువ్వు చెప్పినప్పుడు, నువ్వు పలికినప్పుడు ఆ చెట్టు ఎండిపోయి ఉన్నదయ్యా అని చెప్పినట్లుగా చూస్తున్నాం. అప్పుడు ప్రభు అంటున్నాడు కదా, అందుకు యేసు వార్త ఎట్లను, మీరు దేవుని అందు విశ్వాసం ఉంచి ఇలాగే పలకాల, ఇలాగే చెప్పాలా. ఏమని చెప్పాలా? ఎవడైనా ఈ కొండను చూచి ఎత్తబడి సముద్రంలో పడవేయమని చెప్పి తన మనస్సులో సందేహించకుండా పలకాలంట, సందేహించకుండా చెప్పాలంట. అంటే చెప్పబడుతున్న మాట అప్పటికప్పుడే ఆ రాత్రి వారు చూడలేకని ఉదయకాలం లేచే లోపట దాని రిజల్ట్ చూస్తున్నారు, దాని ఫ్రూట్ చూస్తున్నారు, దాని యొక్క జవాబు చూస్తున్నారు. ఏంటి? ఆ చెట్టు ఎండిపోయిండుట. ఈ రోజు నీ ప్రతి సమస్య, నీ ప్రతి కష్టం, నీ ప్రతి దుఃఖం, నీ ప్రతి వేదన, నిన్ను బాధించే బాధ, నీ సమస్య నజరేయుడగు యేసు నామములో నీతో పాటు, అదంటే అనగా దాని అర్థం నీ జీవితంలో అది పూర్తిగా తొలగి నీ పిల్లల తరములో మరలా అది కనబడకుండునుగాక. అది ఎటువంటిదైనా, ఎటువంటి వ్యాధి అయినా, భయమైన, బలహీనతైన, శాపమైన, రోగమైన, అయ్యా తరతరాల నుంచి అయ్యా ఈ వ్యాధి పోట్లే, ఈ సమస్య పోట్లే, ఈ బీపీ, ఈ షుగర్, ఈ థైరాయిడ్, ఈ కిడ్నీ ప్రాబ్లం, అయ్యా నా ఇంటి వారు, నా తల్లిదండ్రుల పాపాన్ని బట్టి అంత కోల్పోయిన యేసు నామములో కోల్పోయిన సమస్తాన్ని 1000 రెట్లు తిరిగొచ్చునుగాక, 100 తిరిగొచ్చునుగాక. కనుక విత్తబడుతున్న కొన్ని ప్రభు విత్తిన వాక్యం విత్తనం వంటిదంట. అవి విత్తబడినప్పుడు కొన్ని త్రోవ ప్రక్కన పడ్డాయంట, ముండ్ల పొదలు పడ్డాయంట, కొన్ని మంచి నీళ్ళ మీద పడ్డాయంట. విత్తబడి ఎలాగున్నాయి తెలుసా? కొన్ని నూరంతలే అంట. ఈ రోజు యేసు నామములో 100 వచ్చునుగాక. అందుకే లేని వాటిని ఉన్నట్టుగా పలికాడు. మరి ప్రభు శూన్యములు పలికాడు. యేసు ప్రభు, యెహోవా దేవుడు, యేసు ప్రభు దేవుడు శూన్యములు పలకగా సమస్తము సృష్టించబడ్డదంట. నిజమే. మరి వృద్ధాప్యములో ఉన్న అబ్రహాము కూడా అబ్రహాము గుండి మరి అబ్రహాముగా మార్చబడ్డాడు. తాను కూడా లేని వాటిని ఉన్నట్టుగా పిలుచుకున్నాడు, పలికాడు. ఒక దినాన అతని సంతానం ఇసుక రేణువుల వలె, ఆకాశ నక్షత్రం వలె మారిపోయినట్టుగా చూస్తున్నాం. ఈరోజు నువ్వు పలుకుతున్న ప్రతి మంచి నీ జీవితములో గొప్ప కార్యము చేయనుగాక. యేసు నామములో ఈ లైవ్ చూస్తున్నాగానే మంచి జాబ్ వచ్చునుగాక. గవర్నమెంట్ టీచర్ జాబ్ యేసు నామములో కలుగునుగాక. ప్రవచిస్తున్న, పలుకుతున్న నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ ఇంటి కొరకు, నీ పిల్లల విడుదల కొరకు, నీ ఇంటి ఆశీర్వాదం కొరకు, నీ వ్యక్తిగత జీవితం కొరకు, నీ ఇంట్లో ఉన్న వారందరూ సాల్వేషన్, రక్షణ కార్యము జరుగునుగాక. ఈ కొండను చూచి ఎత్తబడి సముద్రంలో పడమని సందేహించకుండా చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెబుతున్నాను. నువ్వు చెప్పింది, పలికింది, విత్తబడి అది మొలకెత్తి అది జరుగుతుందంట. ఈరోజు ఏం పలుకుతున్నావు ఒక్కసారి గమనించడానికి ప్రయత్నం చేయాలా. దేవునికి వాక్యంలో చూద్దాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, నువ్వు దేవుని సన్నిధిన అనాలోచనగా పలుకుట నీ హృదయమును త్వరపడనీయక, నీ నోటిని కాచుకో. ఏది పడుతుంది కాదు, వ్యర్థమైంది కాదు, ఏది పడుతుంది నీకు ఇష్టమైంది పలకటం కాదు. ఏది పలుకుతున్నావో ఒక్కసారి నీ నోటిని కాచుకో అంటాడు. త్వరపడనీయక కాచుకో. గలిబిలి, అవిశ్వాసం, భయం, బలహీనత, మరి ఏదైనా అంటే నీవు తొందరతో కూడిన ఏది నీ హృదయమును అనాలోచనముగా
పలకొద్దు అంటున్నాడు. అంటే ఇక నా జీవితంలో ఇది జరగదు, ఇక నేను జాబ్ పొందలేను, నా వయసు అయిపోయింది, ఇక నా లైఫ్ అయిపోయింది, నా బ్రతికింతే, ఇక నేను ఎన్నడిగా అభివృద్ధి పొందలేను, సమృద్ధి చూడలేను, ఈ విధంగా నెగిటివిటీని పలుకుతున్నావు అనుకో, అవును నీ నోటిని కాచుకో అంటున్నాడు. దేవుడు ఆకాశం అందున్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను. అంటే నువ్వు పలుకుతుందని చేసుకోగలిగినట్టుగా ఉండాలా, అనాలోచితంగా పలకొద్దు. ఆ హృదయాన్ని అలా దానికి నువ్వు త్వరపడనియద్దు, దాన్ని కాచుకోవాలని దేవుని యొక్క వాక్యం అంటుంది. చూడండి దేవుని యొక్క వాక్యములు యెషయా గ్రంథాన్ని కనుక చూసినట్లయితే మరి 32వ అధ్యాయము 6వ వచనాన్ని చూస్తున్నాం. 32:6 కనుక చూస్తే, మూఢవాక్కులు పలుకుదురు, భక్తిహీనముగా నడుచుకొందురు, యెహోవాను గూర్చి కాని మాటలాడుచు, ఆకలి కొన్న వారిని జీవనాధారము తీసుకొనుచు, దప్పికొన్న వారికి పానీయము లేకుండా చేయుదురు, హృదయపూర్వకంగా పాపము చేయుదురు. ఇక్కడ చూస్తే దేవునికి మూఢవాక్కులంట. నీతిమంతులు మూఢవాక్కులు పలకడు, నీతిమంతుడు జ్ఞానోపదేశము చేయను, ఉపయుక్తమైన సంగతులు పలుకుతాడంట, మంచి వాటిని పలుకుతాడంట. ఈరోజు చూస్తే మూఢులు వారి హృదయం మూఢత్వంతో ఉంటుంది కనుక మూఢ వాక్కులు, వ్యతిరేకమైన మాటలు, క్రీస్తు దేవుడు కాదని, లేతే క్రీస్తుని రక్షణ కార్యాన్ని అర్థము చేసుకోలేకుండా మూఢవాక్కులు పలుకుతురు, భక్తిహీనంగా నడుచుకుందరు, యెహోవాను గూర్చి దేవుని గూర్చి కాని మాట్లాడుదురు, ఆకలి కొన్న వారిని జీవనాధారము తీసుకొనచ్చు, దప్పికొనిన వారికి పానీయము లేకుండా చేచు, హృదయపూర్వకంగా పాపము చేయుదురని దేవుని యొక్క వాక్యం అంటుంది. ఈరోజు నువ్వేం పలుకుతున్నావో ఒక్కసారి గమనించడానికి ప్రయత్నించాల. యెషయా గ్రంథము మరి 59వ అధ్యాయం, యెషయా గ్రంథం 59వ అధ్యాయము 4వ వచనం, నీతిని బట్టి ఎవడును సాక్ష్యం పలకడు, సత్యమును బట్టి ఎవడు వాద్యమాడు, అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు, చెడుగును గర్భము ధరించి పాపము కందునంట. అంటే పలికిన దానికి రిజల్ట్ ఏంటిది? చెడు పలికి, మోసపు మాటలు పలికి, చెడును పలికి గర్భము ధరించి పాపము కందునంట. ఏది పలికారు దాన్ని గర్భము ధరించి దాన్ని కంటారంట. ఇక్కడ చూడండి దేవునికి వాక్యం అంటుంది, నీతిని బట్టి ఎవడు సాక్ష్యం పలకడంట, నీతిని బట్టి సాక్ష్యం పలకాల, సత్యమును బట్టి ఎవడు వాద్యం మాటంట, అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు పలుకుతున్నారంట. ఈరోజు మనం ఎటువంటి పలుకుతున్నామో ఒక్కసారి గమనించడానికి ప్రయత్నించాలా. వ్యర్థమైన దాన్ని నమ్ముకుంటున్నామా? దేవుని వాక్యాన్ని నమ్ముకుంటున్నామా? డాక్టర్ చెప్పేదాన్ని నమ్ముకుంటున్నామా? నీ పరిస్థితులను నమ్ముకుంటున్నావా? నీ చుట్టూ ఎన్విరాన్మెంట్ అనగా నీ చుట్టూ వాతావరణాన్ని అన్ని భయపెట్టి కలవరపెట్టే వాటిని నమ్ముతున్నామా? లేదా దేవుని మాటలు, ఆ నీతిని బట్టి నువ్వు ఎప్పుడైతే పలుకుతుంటావో అవి ఒక దినాన కార్యము చేస్తాయి. మన బంధువులు ఒకరున్నారు, మరి ఆమెకి షుగర్ వచ్చి మన కనుచూపు మరి చాలా వరకు కోల్పోయి 2 కళ్ళు కనబడకుండా అయిపోయినాయి, లైట్గా కనబడుతుంది. ఆ లైట్తోని అలాగనే ఉంటూ ఒక చిన్న గదిలో ఉండేది. తనకి ఎప్పుడు కూడా ఆ గదిలో లైట్ కూడా ఉండేది కాదు. 10 years ఉందంట, మినిమం 10 years ఉందంట అలాగా లైట్ లేకుండా. ఆమె ప్రతిసారి ఏమనేది తెలుసా? దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నా ప్రక్కన ఉన్నాడు, ఆయనే నాకు వెలుగు, ఈ వెలుగు ఈ లైట్ నాకేం అక్కర్లేదు అని చాలా మొండిగా అలాగా ఆమె విశ్వాసం, అది మనం ఏం చేయలేము, అది ఆ మొండిగా లాగా ఉంటూ ఉండేదంట. ఒక దినాన నిజంగానే ఒక 2-3 days బ్యాక్ ఆమె అనుకోకుండా మరి షుగర్ డౌన్ అయిపోయి చనిపోయింది. కానీ చాలా పీస్ఫుల్గా చనిపోయింది. ఎటువంటి మంచం మీద పడుకోవటం కానీ అటువంటి ఏమీ జరగలేదు. కానీ ఆమె ప్రతిరోజు ఒక మాట అనేది ఏమని పలికేదంటే, దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నాతో ఉన్నాడు. నిజమే, ఆమె పలికినట్టుగానే ప్రభు పక్షముగా ఉండి ఆ కార్యక్రమం అంతా ఎవరు లేపినా, తల్లి లేరు, తండ్రి లేరు, బంధువు లేరు, స్నేహితులు లేరు, ఎవరు లేపినా ఘనముగా ఆమె సమాధిని చేసి అందరూ ఆశ్చర్యపడ్డారంట. అరే భలే, ఏంటి ఈమె ఆ ధైర్యం, ఆ విశ్వాసం ఏంటి? మరి కనుచూపు లేకపోయినా, ఒంటరిగా ఉండి ఎవరు లేకపోయినా ఎలా బ్రతికింది, ఎలా ఉంది, మరి ఎలాగా ఆమె జీవితం అని అందరూ ఆశ్చర్యపడ్డారంట. నిజమే, మరి ఆమె పలికిన పలుకు ఎటువంటిదంటే విశ్వాసంతో పలికింది. నా దేవుడు నాతోనే ఉన్నాడు, ఈ చీకట్లో ఉన్నాడు, ఈ అంధకారంలో ఉన్నాడు, ఈ వెలుగు లేకపోయినా, లైట్ లేకపోయినా పర్వాలే, నా దేవుడు నాకు లైట్గా వెలుగుగా ఉన్నాడని రోజు పలికిందంట. ఒక దినాన నెమ్మదిగా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. ఎంత ఆశ్చర్యం! అందరూ ఆమె చావుగా చూలే కానీ చావుని ఆమె నీతిమంతురాలు నిద్రించిన దానిలాగా చూశారు. మరి సేఫ్గా
ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది, నెమ్మదిగా వెళ్ళిపోయింది. నిజమే పిల్లరా, మరి నువ్వేం పలుకుతున్నావో ఒక్కసారి నీ పలుకును చూసుకోవాలా. వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసం మాటలు పలుకుదురు, చెడుగును గర్భము ధరించి పాపము కందురంట. మరి అలా కాకుండా నువ్వు పలికి ప్రతిదీ నీ జీవితంలో నెరవేర్చబడాలంటే నువ్వేం పలుకుతున్నావో అది విత్తబడుతుంది, అది మొలకెత్తుతుంది, అది జరుగుతుందంట. కనుక పలుకుతున్న దాన్ని జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మనం నోట ఉంచుకొని హృదయంలో ఉంచుకొని పలుకుతూ ఉంటామో దేవుని కార్యాలు కూడా చూస్తాం. అబ్రహాము చూడగలిగాడు, మృతతుల్యమైన తన దేహములో అవును దేవుడు కార్యాన్ని చూడగలిగాడు. అంటే తన గర్భాన్ని తన భార్య శారా మరి ఆకాశ నక్షత్ర వల్ల నీ సంతానం ఉంటుందంటే నమ్మింది. మరి తన యొక్క బలం ఉడిగిపోయిందంట, శారా ధర్మం నిలిచిపోయిందంట. ఇంకొక విధంగా చెప్పాలంటే చాలా వృద్ధుడైపోయాడు అబ్రహాం, 100 ఏండ్లు అయిపోయాడు. కానీ పలుకుతూ వచ్చాడు. ఒక దినమున 100వ ఏట కూడా తనకు బిడ్డకు జన్మనిచ్చింది శారా. అలాగే ఇస్సాకంతే గెరారులో అనగా మరి అక్కడ వేయడానికి వీలు లేదు, పంట వేయడానికి వీలు లేదు, కరువు. కానీ పలికాడు, దేవుని మాటనే పలికాడు. మరి పలకగా ఏమయ్యాడంటే మరి 100 ఫలాన్ని 100గా తను దీవించబడినట్లుగా చూస్తున్నాం. ఈరోజు మీ జీవితంలో కూడా మీ చెయ్యి విడుస్తలేడు ప్రభు. మీ జీవితాన్ని ప్రభు దీవించబోతున్నాడు, మీ పిల్లల్ని ఆశీర్వదించబోతున్నాడు, మీ కుటుంబాన్ని ప్రభు దేవుడు బలమైన కార్యాలు జరిగించబోతున్నాడు. నేను మరలా అంటున్నా, మీ జీవితాన్ని ప్రభు దీవించును గాక. ఎవరైతే మా కుటుంబం కొరకు ప్రార్థన చేయమని అడుగుతున్నారో అనిల్, పద్మ, రాహుల్, కెసియా, ఇంకా ఎవరైతే రమేష్ బాబు, మరి ఆకాష్ బాబు ఎవరైతే ఉన్నారో మరి వారందరి కొరకు, ఎవరైతే మరి ఈ టైంలో మరి మీ ఇంట్లో చనిపోయారో, ఎలాగున్నారో మరి నాకు తెలియదు, ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నారో, కానీ మీ కుటుంబాల్లో దేవుని యొక్క శాంతి, దేవుని యొక్క సమాధానం కలుగును గాక. బలమైన కార్యం మీ జీవితంలో జరిగించును గాక. యేసు నామములో మరలా అంటున్నా, ప్రభు మీ కుటుంబాల్లో నెమ్మది కలగచ్చును గాక, శాంతినిచ్చును గాక, సమాధానం ఇచ్చును గాక, ధైర్యం ఇచ్చును గాక, ప్రతి ఒక్కొక్కరిని కూడా ఆశీర్వదించును గాక. ఈరోజు మనం అడుగుదామా, ప్రభా నేను పలికే మాటలు ఉత్తమ మాటలు కాదు, అవి విత్తబడి మొలకెత్తుతాయి నాయన. కనుక మూర్ఖమైన మాటలు కానీ, అపవిత్రమైన మాటలు కానీ, నమ్మకం లేని మాటలు కానీ, అవిశ్వాసం మాటలు కానీ, భయపు మాటలు కానీ పలకై అవి విత్తబడి మొలకెత్తుతాయి. కనుక వాటిని పలకక నైనా మంచి మాటలు పలికి వాటిని అయ్యా నేను కోసుకునేలాగా ఆ రిజల్ట్, ఆ ఫలం, ఆ యొక్క దీవెన, ఆశీర్వాదం చూచేలాగా నన్ను దీవించని నువ్వు కోరుకున్నప్పుడు అటువంటి కార్యం నీ జీవితంలో, నా జీవితంలో జరిగిస్తాడు. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించి ముగిస్తానండి. పరిశుద్ధమైన తండ్రి, ఎవరైతే లైవ్ చూస్తున్నారో వారందరి జీవితంలో ఆయన యేసుక్రీస్తు నామములో కార్యము జరుగును గాక, యేసు నామములో కార్యము జరుగును గాక, యేసు నామములో కార్యము జరుగును గాక, యేసు నామములో కార్యము జరుగును గాక. అనుకుంటున్న ప్రతి కార్యం యేసు నామములో నెరవేరును గాక. ప్రవచిస్తున్న నజరేయుడగు యేసు నామములో అయ్యా మీ గురించి యేసు నామములో అయ్యా దీవెనకరమైన వచనాన్ని పలుకుతున్నాం. మీ కుటుంబాల్లో దేవుడు బలమైన ఘనమైన కార్యములు మీ జీవితంలో జరిగించను గాక. థ్యాంక్ యూ, అలా చేసినందుకు వందనాలు. ప్రతి ఒక్కొక్కరిని కూడా దీవించని, ప్రతి వారిని ఆశీర్వదించమని, మీ నెమ్మదిని సమాధానము కలగచేయమని నజరేయుడగు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అండి. ఈ యొక్క సందేశము ద్వారా, ఈ ప్రార్థన ద్వారా, ఈ ప్రవచనాత్మకమైన స్వస్థత విడుదల కార్యక్రమాలు మీరందరూ కూడా దీవించబడారని నమ్ముతున్నా. మరి ఎందుకు ఆలస్యం? సబ్స్క్రైబ్ చేసుకో, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఒకవేళ ప్రార్థన రిక్వెస్ట్ కనుక కోరినట్లయితే మా నెంబర్ మరి ఆ వీడియో చూస్తున్నప్పుడు దాని కింద మరి ఉంటుంది పిల్లరా, ఆ నెంబరు పైన వ్రాయబడి ఉంటుంది. మరి దాన్ని మరి చూసి ఒకవేళ మాకు వ్యక్తిగతంగా కూడా మీరు కాల్ చేయవచ్చు. మీ కొరకు మేము ప్రార్థిస్తాం. ప్రభు మీ జీవితాన్ని దీవించను గాక. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. యా థ్యాంక్ యూ అన్నయ్య గారు అంటున్న సహోదరికి మరి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించను గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.